అందరికీ నమస్తే. డిజిటల్ స్టోరీస్ కి స్వాగతం. ఈ రోజు మనం వినబోయే కథ పేరు నాన్న. రచయిత సలీం గారు రాశారండి ఈ కథ మ్యాగజైన్ స్టోరీ. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? రేపే నా పుట్టినరోజు. రేపటితో 68 ఏళ్లు పూర్తయి 69లోకి ప్రవేశిస్తాను. కాలం ఎంత వేగంగా దొర్లిపోతుందో. నిన్న కాక మొన్న ఉద్యోగంలో చేరినట్లు, నిన్నగాక మొన్న పెళ్ళైనట్లు, నిన్నగాక మొన్న శ్రీలేఖ పుట్టినట్టు ఉంది. శ్రీలేఖకి అప్పుడే 40 ఏళ్ళు వచ్చేసాయి. నేను ఉద్యోగ విరమణ చేసి 8 ఏళ్లు. నా భార్య అపర్ణ చనిపోకుండా ఉంటే జీవితం మరోలా ఉండేదేమో. కొండ చిలువ పరిష్వంగం లాంటి ఒంటరితనంలో ఊపిరాడకుండా విలువల్లాడే శిక్షను అనుభవిస్తూ ఎన్నాళ్ళు జీవితం ఎంత నిస్సారంగా ఉందో. శ్రీలేఖ పలకరిస్తూ ఉన్నా బాగుండేది. ఎడారిలో ఓయాసిస్లా సేద తీర్చుకునేవాణ్ణి. పెళ్లి చేసుకుని తను అమెరికా వెళ్ళిపోయాక మాట్లాడడం మానేసింది. రోజుకొక్కసారైనా వాళ్ళ అమ్మతో మాట్లాడేది. రిటైర్ అయి నేను ఇంట్లో ఉన్నానని తెలిసినా నాన్నకి మాట్లాడతాను అనేది కాదు. కొడుకు పుట్టాక వాళ్ళ అమ్మకు వీడియో కాల్ చేసి తన కొడుకుని చూపిస్తూ మాట్లాడేది. తను హై స్కూల్ చదువులకు వచ్చినప్పటి నుంచి నాతో ప్రచ్ఛన్న యుద్ధం చేస్తున్నట్లే ప్రవర్తించేది. ఎంత ఆలోచించినా కారణం అర్థమయ్యేది కాదు. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు అపర్ణను కూడా అడిగాను. ఏమోనండి, నాకు తెలీదు, దాన్నే అడగండి అంది. అడగాలంటే భయం, ఏమంటుందోనని. నా చిన్నప్పుడు నాన్నంటే భయం. నాన్న అదుపాజ్ఞల్లో ఒద్దికగా బందీ అయిన బాల్యం నాది. ఇప్పుడు నా కూతురికి భయపడాల్సి వస్తుంది. చిన్నప్పుడు తండ్రికి భయపడి పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వాళ్లకు భయపడుతున్న తరం మాది. కాలంలో ఎంత మార్పో. గుండెపోటుతో హఠాత్తుగా చనిపోయే నాటికి నా భార్య వయసు 57 ఏళ్లే. అమెరికా నుంచి శ్రీలేఖ తన భర్తతో పిల్లలతో కలిసి వచ్చింది. కర్మకాండలు ముగిసే వరకు ముభావంగానే ఉంది. మాట్లాడుకున్నా పర్వాలేదు. తన చూపు కూడా ఎంత ఇబ్బంది పెట్టేదో. ఇక దాన్ని తట్టుకొని బతకడం దుస్సాహం అనిపించింది. తనకి నా మీదున్న కోపానికి కారణం ఏమిటో అడగడానికే నిశ్చయించుకున్నాను. వాళ్ళు తిరిగి అమెరికాకు ప్రయాణం అవ్వడానికి ఒకరోజు ముందు శ్రీలేఖతో మాట్లాడే అవకాశం దొరికింది. అల్లుడు పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళాడు. శ్రీలేఖ సూట్ కేసులో బట్టలు సర్దుకుంటుంది. నాతో ఎందుకు మాట్లాడవు? నేనంటే ఎందుకు కోపం అని అడిగాను. మీరు ఎప్పుడైనా నన్ను ప్రేమగా చూసారా? ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ ప్రేమ తప్ప తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తెలియకుండా పెరిగాను. ఓ రకంగా చెప్పాలంటే సింగిల్ మదర్ పెంపకంలో పెరిగినట్లే పెరిగాను. ఒంటరిగా అమ్మ నా కోసం, నా చదువుల కోసం ఎంత కష్టపడిందో నాకు తెలుసు. మీరు ఎప్పుడైనా నా గురించి పట్టించుకున్నారా? కోపంగా అంది. నాకు నోట మాట పెగలేదు. నేను తనని ప్రేమించలేదా? నాకు పిల్లలంటే ఎంత ఇష్టమో నా భార్యకు తెలుసు. ఒక్కగానొక్క కూతురు ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించాను కదా. కూతురు మీద ప్రేమ లేని తండ్రులు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారా? నువ్వంటే ప్రేమ లేకపోవడం ఏమిటి శ్రీ? ఎందుకలా అనుకుంటున్నావు అంటున్నప్పుడు నా గొంతు దుఃఖంతో వణికింది. ప్రేమించారా? ఏది? ఒక్క ఉదాహరణ చెప్పండి. నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగింది. నేను శిలలా నిలబడిపోయాను. నాకు నా కూతురంటే ప్రేమ అని నిరూపించుకోవడానికి రుజువులు చూపాలా? కొన్ని సంఘటనల్లోనూ ఉదాహరణల్లోనూ ఒదిగేదా ప్రేమంటే? కొన్ని క్షణాల విరామం తర్వాత శ్రీలేఖ నా వైపు నిరసనగా చూస్తూ అంది. మాట్లాడరేం? నాకు తెలుసు ఏమీ చెప్పలేరని. ఎందుకంటే మీరెప్పుడూ నన్ను ప్రేమించలేదు కాబట్టి. తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తెలియకుండా పెరిగిన అభాగ్యురాలిని నేను అంటూ కళ్ళు తుడుచుకుంది. శ్వాసిస్తున్న శవంలా నడిచొచ్చి హాల్లో సోఫాలో కూర్చున్నాను. నా భార్య కడుపుతో ఉన్నట్లు చెప్పిన ఆ క్షణం ఎంత ఆనందించానో గుర్తు వస్తే ఇప్పుడు కన్నీళ్లు వచ్చేస్తాయి. తండ్రిని కాబోతున్నానన్న సంబరం అందని ఆకాశాన్ని అందుకున్నట్టు, స్వర్గం మా ఇంటి తలుపు తడుతున్నట్లు, అది కాబోయే ఓ తండ్రికి మాత్రమే అర్థమయ్యే ఆనందానుభూతి. అనుభవంలోకి వస్తేనే తెలిసేది తప్ప మాటల్లో ఒదగని మధురానుభూతి. 2-3 రోజుల్లో ప్రసవం జరగొచ్చని గైనకాలజిస్ట్ చెప్పడంతో సికింద్రాబాద్ నర్సింగ్ హోంలో చేర్పించాను. మరుసటి రోజు రాత్రి 1 గంటకు తనకు నొప్పులు మొదలయ్యాయి. నర్సులు గైనకాలజిస్ట్కి ఫోన్ చేసి అపర్ణని డెలివరీ రూమ్లోకి తీసుకెళ్లిపోయారు. మరో అరగంటకు గైనకాలజిస్ట్ వచ్చింది. నేను బయట కూర్చొని కాన్పు అయ్యిందన్న వార్త కోసం ఆరాటంగా ఎదురు చూస్తున్నాను. మరో అరగంట గడిచింది. గైనకాలజిస్ట్ బయటికి రావడం గమనించి ఆతృతగా ఆమెకు ఎదురెళ్లి నిలబడ్డాను. బిడ్డ అడ్డం తిరిగిందండి. నార్మల్ డెలివరీకి అవకాశం లేదు, సిజేరియన్ చేయాలి. నర్స్ చేత కన్సెంట్ ఫామ్ పంపిస్తాను, సంతకం చేయండి అంది. తల్లి బిడ్డకు ఏమైనా ప్రమాదమా మేడం? వణికే గొంతుతో అడిగాను. తొందరగా ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయకపోతే ఇటువంటి కేసుల్లో బొడ్డుతాడు ప్రొలాప్స్ అయ్యి బిడ్డ గొంతుకి అడ్డుపడే ప్రమాదం ఉంది. ఆపరేషన్కి బ్లడ్ కూడా అవసరం పడవచ్చు. మీ భార్యది A- బ్లడ్ గ్రూప్. వెంటనే దగ్గరలో ఉన్న ఏదైనా బ్లడ్ బ్యాంకుకి వెళ్లి 3 బాటిల్స్ పట్టుకురండి అంటూ మరో మాటకు తావివ్వకుండా లోపలికి వెళ్ళిపోయింది. 4 కిలోమీటర్ల దూరంలో ఓ బ్లడ్ బ్యాంక్ ఉందని నర్సు చెప్పడంతో బయటకు పరిగెత్తాను. అప్పటికింకా స్కూటర్ కొనలేదు.
బ్యాంకు ఉద్యోగంలో చేరి 3 ఏళ్లు నేను ఆఫీస్కి బస్సులోనే వెళ్లి వస్తూ ఉండేవాణ్ణి. రోడ్డు దాదాపు నిర్మానుష్యంగా ఉన్నాయి. పరిగెడుతూనే ఆటోలు ఏమైనా దొరుకుతాయేమోనని ఆశగా వెతుకుతున్నాను. సెకండ్ షో సినిమాలు వదిలేసి చాలా సమయం కావడంతో ఒక్కటే కనిపించలేదు. ఆలస్యం అయితే పుట్టబోయే బిడ్డకేమైనా అవుతుందేమోనన్న భయంతో పరిగెత్తుతున్నాను. ఒళ్ళంతా చెమటతో తడిచిపోయింది. రొప్పుతూనే పరిగెడుతున్నాను. ఎంత దూరం పరిగెత్తానో, ఇంకా ఎంత దూరం పరిగెత్తితే బ్లడ్ బ్యాంకుని చేరుకుంటానో తెలియడం లేదు. కళ్లల్లోంచి నీళ్లు కారిపోతున్నాయి. మనసులో ఎంతమంది దేవుళ్లకు మొక్కుకున్నానో నా భార్య బిడ్డలు క్షేమంగా ఉండాలని. ఓ మలుపు తిరిగే చోట ఎవరో స్కూటర్తో వేగంగా వచ్చేసి నన్ను చూసి కంగారుపడి వెంటనే బండిని పక్కకు తిప్పాడు. నేను కింద పడిపోయాను. చేతులు కాళ్ళు దూక్కుపోయి మంట పుట్టసాగాయి. 20 ఏళ్ల కుర్రాడు నన్ను లేపి బట్టలు తులుపుతూ సారీ సార్ అంటున్నాడు. తల దిమ్ముగా మారి కొన్ని క్షణాలు అయోమయానికి లోనయ్యాను. హాస్పిటల్కి వెళ్దాం రండి అంటున్నాడు ఆ కుర్రోడు. అప్పుడు స్పృహలోకి వచ్చాను. మొదట బ్లడ్ బ్యాంక్ దాకా లిఫ్ట్ ఇవ్వగలవా అని అడిగాను. అతను అంగీకార సూచకంగా తల ఊపడంతో స్కూటర్ వెనకాల కూర్చున్నాను. 3 బాటిల్స్ కొనుక్కొని సికింద్రాబాద్ హాస్పిటల్కి స్పీడ్గా పోనివ్వు అన్నాను. అతను ఎంత స్పీడ్గా నడుపుతున్నా ప్లీజ్ ఇంకా స్పీడ్గా పోని అంటూ ఎన్నిసార్లు బ్రతిమలాడుకున్నానో. హాస్పిటల్కి చేరుకోగానే అతనికి థ్యాంక్స్ చెప్పి ఆపరేషన్ థియేటర్ వైపు పరిగెత్తాను. అప్పుడే థియేటర్లోంచి బయటకు వస్తున్న నర్స్ నన్ను చూసి కంగ్రాచ్యులేషన్స్, మీకు ఆడపిల్ల పుట్టింది అంటూ నవ్వింది. మరి ఈ బ్లడ్ బాటిల్సో చేతిలో ఉన్న బాటిల్స్ వైపు చూపిస్తూ అన్నాను. రిసెప్షన్లో డిపాజిట్ చేసేయండి. మా దగ్గర 2 బాటిల్స్ రక్తం ఉంటే ఎక్కించేశాము అంది. వాళ్ల దగ్గర 2 బాటిళ్ల రక్తం ఉన్న విషయం ముందే చెప్పి ఉంటే ఎంత హైరాణ పడేవాడిని కాదు కదా అనిపించింది. పాప ఎంత అందంగా ఉందో. విరిసిన తెల్ల గులాబిల్లా పెద్ద కళ్ళు, గుల్మొహర్ పూరేకుల్లా ఎర్రటి పెదవులు. రోడ్డు మీద పరిగెత్తుతున్నప్పుడు భయంతో ఏడుపు వస్తే పాపను చూసిన వెంటనే సంతోషంతో ఏడుపు వచ్చేసింది. ఇదంతా నా కూతురు మీద ప్రేమ లేకుండానే జరిగిందా? కానీ రక్తపు బాటిళ్ల కోసం నేనెంత కష్టపడ్డానో నా భార్యతో ఎప్పుడూ చెప్పలేదు. పెద్దయ్యాక శ్రీలేఖతో కూడా చెప్పలేదు. ఆ విషయం చెప్పాల్సిన అవసరం ఏముందని? నా భార్య కోసం, నా కూతురు కోసమేగా కష్టపడ్డాను. వాళ్ళ మెప్పు పొందడానికి చెప్పాలా? అది నా బాధ్యత కదా. నా భార్య మీద నాకెంత ప్రేమో నాకు తెలుసు. కానీ ఎప్పుడూ నా భార్యతో ఆ విషయం చెప్పలేదు. మాటల్లో వ్యక్తీకరిస్తేనే అర్థమయ్యేంత బలహీనమైందా ప్రేమ? చూడటం ఎలాగో తెలిస్తే ఎదుటి వ్యక్తి కళ్ళల్లో మెరుపై కనిపిస్తుంది కదూ. వాళ్ళ బాధ్యతల్ని సంతోషంగా స్వీకరిస్తున్నప్పుడు, ప్రతి అవసరాన్ని జాగ్రత్తగా గమనిస్తూ వాటిని వెంటనే తీరుస్తున్నప్పుడు తెలుస్తుందిగా అదే ప్రేమే అని. నా మీద ప్రేమ ఉంది అనడానికి ఒక్క ఉదాహరణ చెప్పండి అని నా కూతురు అడిగినట్టు ఈ లోకంలో ఏ కూతురు ఏ తండ్రిని అడిగి ఉండదేమో. కూతురు ముందు నిలబడి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన దుస్థితి ఏ తండ్రికి రాకూడదు. పగవాడికి కూడా ఇలాంటి శిక్ష పడకూడదు. పాపకి 5 ఏళ్లు వచ్చే వరకు నా పోస్టింగ్ హైదరాబాద్లోనే కొనసాగింది. ప్రతి పుట్టినరోజు వేడుక ఎంత బాగా జరిపేవాళ్లమో, దానికి తన పుట్టినరోజు అంటే ఎంత ఇష్టమో నెల రోజుల ముందే నుంచే నా హ్యాపీ బర్త్డే వచ్చేస్తుంది అనుకుంటూ ఎదురు చూసేది. హైదరాబాద్లో 8 ఏళ్లుగా పాతుకుపోయి ఉన్నానన్న కారణంతో ప్రమోషన్ ఇచ్చి బెంగళూరుకి బదిలీ చేశారు. ఆ తర్వాత ప్రతి 3 ఏళ్లకోసారి బదిలీ మీద వేర్వేరు ప్రాంతాలకు, వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లాల్సి వచ్చింది. నా కూతురికి ఏ చిన్న అసౌకర్యమూ కలగకూడదని, తన చదువు చక్కగా సాగాలని, ఒంటరి జీవితం ఎంత కష్టంగా ఉన్నా నేనొక్కడనే ఊళ్ళు తిరిగాను తప్ప కుటుంబాన్ని కదిలించలేదు. ఎంత దూరంలో పోస్టింగ్లో ఉన్నా కూడా శ్రీలేఖ బర్త్డేకి మాత్రం హాజరు కావడానికే ప్రయత్నించేవాడిని. కొన్నిసార్లు పని ఒత్తిడి వల్ల వీలయ్యేది కాదు. మొదట్లో తన బర్త్డే ఫంక్షన్లో నేనుండాలని పట్టుపట్టిన శ్రీలేఖ తర్వాత నా కోసం ఎదురు చూడకుండానే పుట్టినరోజులు జరుపుకోసాగింది. తనకేం కావాలన్నా వాళ్ళ అమ్మనే అడిగేది. తన మనసులోని మాటల్ని వాళ్ళ అమ్మతోనే పంచుకునేది. నేనెప్పుడైనా సెలవు పెట్టి ఇంటికొచ్చినా నా ఉనికిని పట్టించుకునేది కాదు. ఎందుకు శ్రీ నాతో అంటీ ముట్టనట్టు ఉంటుంది అని నా భార్యని అడిగాను ఓసారి. పెద్దదవుతుందిగా, దాని ప్రపంచంలో అది ఉంటుంది. ఇప్పుడు పిల్లలందరూ ఇలానే ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే ఇంకా మన పిల్ల నయం. అయినా మీరు శ్రీతో కలిసి గడిపిన సమయం ఎంత? దానికి 5 ఏళ్ల వయసప్పటి నుంచి ట్రాన్స్ఫర్లు అంటూ ఊళ్ళు పట్టుకొని తిరుగుతున్నారాయి. నేను 24 గంటలు అందుబాటులో ఉండడం వల్ల నాతో చనువు పెరిగింది. మీరన్నా కూడా దానికి ప్రేమే, మీలానే బయటికి చెప్పదు అంతే అంది. పదవీ విరమణకి మరో 5 ఏళ్ల సమయం ఉందనగా నా అభ్యర్థన మీద మళ్లీ హైదరాబాద్లో పోస్టింగ్ ఇచ్చారు. అప్పటికే స్త్రీకి పెళ్ళై 2 పిల్లలు. అమెరికాలోని ఫీనిక్స్లో సొంత ఇల్లు కొనుక్కొని అక్కడ సెటిల్ అయిపోయారు. ఎప్పుడో ఏడాదికో 2 ఏళ్లకో ఒకసారి వచ్చేది. వారం రోజులు వాళ్ళ అమ్మతో గడిపి మరో 2 రోజులు వాళ్ళ అత్త వాళ్లతో గడిపి తిరిగి వెళ్ళిపోయేది. ఇంట్లో ఉన్న వారం రోజులు కూడా నాతో సరిగ్గా మాట్లాడేది కాదు. భావంగానే ఉండేది.
ఎంత ఆలోచించినా నేను శ్రీకి కోపం తెప్పించే పనులు ఏం చేశానో గుర్తుకు రావడం లేదు. 10వ తరగతి చదువుతున్నప్పుడు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినందుకు కోప్పట్టాను. తను బాగా చదువుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడాలనే ఆశతోనే కదా అలా చేశాను. తండ్రిగా అలా కోరుకోవడం తప్ప? ఇంటర్లో ఉన్నప్పుడు గంటల గంటలు మొబైల్ ఫోన్లో మాట్లాడుతుంటే మందలించాను. నిద్రపోకుండా ఫోన్ మాట్లాడితే చదువుతో పాటు దాని ఆరోగ్యమూ పాడైపోతుందేమోననే భయంతో హెచ్చరించాను. మగపిల్లలతో మాట్లాడడం తప్పని చెప్పలేదే. జాగ్రత్తగా ఉండమని మాత్రం 1కి 2 సార్లు చెప్పాను. నిజమే, తన పుట్టినరోజు వేడుకలకు పని ఒత్తిడి వల్ల వెళ్ళకపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. చిన్నతనంలో అలిగి కూర్చునేది. పెద్దయ్యాకైనా నా పరిమితులను అర్థం చేసుకోవాలిగా. 100 మైళ్ళ దూరం ప్రయాణం చేయడం అంటే శ్రమతో పాటు ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. సెలవులు కూడా దొరకాలిగా. బర్త్డేకి గిఫ్ట్లు పంపేవాడిని. కొన్నిసార్లు గిఫ్ట్లు పంపలేకపోయాను. అందుకని వాళ్ళ అమ్మతో నాన్నకు నేనంటే ప్రేమ లేదు అన్నదని తెలిసి ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. పుట్టినరోజు ఫంక్షన్కి హాజరైతేనే ప్రేమ ఉన్నట్లా? ఖరీదైన బహుమతులు ఇస్తేనే ప్రేమ ఉన్నట్లా? ఇలాంటి చిన్న చిన్న కారణాలతోనే నాకు తనంటే ప్రేమ లేదని నిర్ధారించుకొని నా మీద వ్యతిరేకతను పెంచుకోవడం న్యాయమా? ఇవే ఆలోచనలతో రాత్రి నిద్ర పట్టలేదు. రేపైనా అమ్మాయి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న అంటూ కనీసం మెసేజ్ అయినా వస్తుందని ఆశ. వస్తుందా? శ్రీకి 2 ఏళ్ల వయసున్నప్పుడు బాగా జబ్బు చేసింది. నర్సింగ్ హోంలో జాయిన్ చేశాను. పాప కండిషన్ సీరియస్గానే ఉంది. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేను అన్నాడు డాక్టర్. అతనలా అనగానే నా గుండె జారిపోయింది. భయం పట్టుకుంది. నా కూతురికి ఏమైనా అయితే నేను తట్టుకోగలనా? లేదు, మీ కాళ్ళు పట్టుకుంటా, నా కూతుర్ని ఎలా అయినా బ్రతికించండి అంటూ కన్నీళ్లతో వేడుకున్నాను. భగవంతుని దయ వల్ల దాని జబ్బు నయమైంది. ఈ విషయం కూడా నేనెప్పుడూ అపర్ణకు గానీ శ్రీకి గానీ చెప్పలేదు. ప్రేమ ప్రచారం చేసుకునే విషయం కాదు కదా. తండ్రి ప్రేమని అర్థం చేసుకోవాల్సింది పిల్లలే కదా. మనం చెప్పినా నమ్ముతారా? ఆయన ఎందుకు చెప్పాలి? పిల్లల నుంచి ప్రేమను ఆశించి చెప్పాలా? అడిగితేనే దొరికేదాన్ని ప్రేమంటారా? పూలలోని మృదు పరిమళమల్లే అది సహజంగా ఏర్పడాలి కదా. దానికి 5 ఏళ్ళప్పుడు స్కూల్లో పరిగెత్తుతూ పడిపోయింది. మెట్టు అంచుకి తల తగలడం వల్ల చిట్లి రక్తం కారుతుందని ఫోన్ వస్తే ఎంత ఆందోళన పడ్డానో నాకే తెలుసు. 4 కుట్లు వేయాల్సి వస్తుందని, తల కాబట్టి మత్తుమందు ఇవ్వడానికి అవకాశం లేదని డాక్టర్ చెప్పినప్పుడు బాధకు ఎలా తట్టుకుంటుందో నా చిట్టి తల్లి అనుకుంటూ ఎంత వేదన చెందానో. 2 నర్సులు దాన్ని కదలకుండా గట్టిగా పట్టుకున్నాక డాక్టర్ కుట్టులు వేస్తున్నప్పుడు అది పెద్ద పెద్దగా కేకలు పెడుతూ ఏడుస్తుంటే ఆ బాధంతా నా గుండెల్లోనేగా ప్రతిధ్వనించింది. ఇంకా తట్టుకోవడం నా వల్ల కాదనిపించి బాత్రూంలోకి వెళ్ళి ఎంతసేపు ఏడ్చానో. అపర్ణకు తెలిస్తే బాధపడుతుందని మొహం కడుక్కొని కదా బయటకు వచ్చాను. బదిలీల మీద వేరే ఊళ్ళో ఉద్యోగం చేస్తున్నా ప్రతిరోజు అది ఎలా ఉందో అని అపర్ణని అడిగి కనుక్కోకుండా నిద్రపోయిందెప్పుడు? దాని ప్రతి అవసరాన్ని తీర్చాను కదా. తను కోరుకున్న ఇంజనీరింగ్ కాలేజీలోనే తనకిష్టమైన బ్రాంచ్లోనే చేర్పించి చదివించాను కదా. దానికి పెళ్ళిడు వచ్చినప్పుడు హైదరాబాద్ సంబంధాలనే వెతకడానికి కారణం ప్రేమేగా. పెళ్ళైనా అది హైదరాబాద్లో కాపురం ఉంటే మా కళ్ళెదురుగా ఉంటుందని ఆశపడ్డం ప్రేమ వల్ల కాదా? సీతాదేవి అగ్నిలో దూకి పునీత అయినట్లు ఏ నిప్పుల గుండంలో దూకి నా ప్రేమను రుజువు చేసుకోవాలో తెలియడం లేదే. తను ఆ అబ్బాయిని ప్రేమించానని, అతను అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడని చెప్పినప్పుడు పెళ్ళయ్యాక తను దూరంగా వెళ్ళిపోతున్నదన్న బాధని మనసులో దాచుకొని అది సంతోషంగా ఉంటే చాలనుకొని ఆ అబ్బాయితోనే పెళ్లి చేయడం నా ప్రేమకు నిదర్శనం కాదా? నా స్వాగతంలో అయినా ఇలా సంజాయిషి ఇచ్చుకుంటే సిగ్గనిపిస్తోంది. తండ్రి తమకు దూరంగా అక్కడెక్కడో అవస్థలు పడి సంపాదిస్తోంది తమ కోసమే అని, అందులోనే ప్రేమ దాగుందని ఈ పిల్లలకు ఎప్పుడు అర్థమవుతుందో. తెల్లవారింది. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎవరెవరి నుంచో ఫోన్లు మెసేజ్లు రావడం మొదలైంది. ఆఫీసులో నాతో పాటు పనిచేసిన వాళ్ళ దగ్గర నుంచి, బంధువుల నుంచి, స్నేహితుల నుంచి, శ్రీ నుంచి వస్తుందేమోనని ఎంతలా ఏదో చూశాను. ఫీనిక్స్కి ఇక్కడికి సరిగ్గా 12 గంటల వ్యత్యాసం ఉంది. ఇక్కడ సాయంత్రం అయితే గానీ అక్కడ ఉదయం కాదు. అందుకే మెసేజ్ సాయంత్రానికి వస్తుందని ఆశ. రాత్రి 10 దాటినా రాలేదు. 11 వరకు ఎదురు చూసినా రాలేదు. ఇక రాదని అర్థమైపోవడంతో నిరాశ కొండ చిలువలా నన్ను చుట్టేసి బలంగా పిండేసాగింది. నా మీద ప్రేమ ఉందని చెప్పడానికి ఒక్క ఉదాహరణ చెప్పండి అని శ్రీ అడిగినప్పుడు చిన్నపిల్లని బుజ్జగించినట్లు నచ్చ చెప్తున్న ధోరణిలో నేను చెప్పిన 4 మాటలు తనకు గుర్తున్నాయో లేవో. ఎందుకు గుర్తుండవు? ఎటొచ్చి సరిగ్గా అర్థమై ఉండవు. అర్థమైతే ఇలా ప్రవర్తించదేమో. నాకు నువ్వంటే చాలా ప్రేమ ఉంది, కానీ దాన్ని ఎలా నిరూపించుకోవాలో ఈ అమాయక తండ్రికి అర్థం కావడం లేదు తల్లి. సరే, నాకు నీ మీద ప్రేమ లేదనే అనుకుందాం. అయినా తండ్రిగా నా ప్రతి బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాను కదా. నీ తిండికి, బట్టలకి, చదువుకి అవసరమైనన్ని సమకూర్చాను కదా. నువ్వు కోరుకున్న వాడితోనే పెళ్లి జరిపించాను కదా. నువ్వు అమ్మ సుఖంగా సంతోషంగా ఉండాలనే కదా ఎక్కడెక్కడికో బదిలీ అయినా అక్కడికెళ్ళి ఉద్యోగం చేశాను.
పోనీ నాది ప్రేమ కాదు బాధ్యతే అనుకో. ఇప్పుడు నువ్వు కూడా తిరిగి నీ బాధ్యతను నెరవేర్చుకోవాలి కదా. నన్ను నువ్వు పోషించక్కర్లేదు. నాకొచ్చే పెన్షన్ నా అవసరాలకి సరిపోతుంది. కనీసం నెలలో ఒక్కసారైనా ఎలా ఉన్నారు నాన్న అని పలకరించు చాలు. ఏ పండక్కో పబ్బానికో శుభాకాంక్షలు నాన్న అంటే చాలు, సంతోషపడిపోతాను అన్నాను. శ్రీ మొహం తిప్పుకొని వెళ్ళిపోయింది తప్ప సమాధానం ఏమీ లేదు. నేనన్న మాటల్లోనే ఆర్తి ఆవేదన తనకెప్పుడైనా ఎప్పటికైనా అర్థమవుతాయా? కూతురు వేసిన ఈ శిక్షను మోస్తూ అప్పటి వరకు నేను బ్రతుకుంటానా? కన్నీళ్లు బొటబొట కారిపోయాయి. గోడ మీద వేలాడదీసి ఉన్న క్యాలెండర్ గాలికి కదులుతూ శబ్దం చేస్తూ ఉండటంతో ఆలోచనలకు అడ్డుకట్టపడింది. కళ్ళు తుడుచుకుంటూ క్యాలెండర్ వైపు చూడగానే చప్పున గుర్తొచ్చింది నా బంగారు తల్లి శ్రీలేఖ పెళ్లి రోజు మరో 10 రోజుల్లో ఉందని. ఒంట్లోకి విద్యుత్ ప్రవాహంలా ఉత్సాహం ఉరకలెత్తింది. మంచి గిఫ్ట్ కొని అమెరికాకు పంపించాలి. ఈ రోజుల్లో పిల్లలకు అర్థమయ్యే ప్రేమ భాష అదేగా మరి. ఫ్రెండ్స్, ఈ కథ ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.